ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఈఎంఐల గురించో పెండింగ్ ఇంట్రెస్ట్ల గురించో ఆలోచించకుండా అట్లీస్ట్ ఒక్క రోజన్నా హ్యాపీగా నిద్రపోతున్నాడంటారా? ఎందుకంటే ఇటు శాలరీ క్రెడిట్ అవుతుంది, అటు ఈఎంఐ కలెక్ట్ చేస్తున్నారు. అంటే శాలరీ పడ్డ హ్యాపీనెస్ అనేది అట్లీస్ట్ ఒక్క రోజు కూడా ఉండట్లేదు. మనకి బాగా నచ్చిన వాళ్ళకి ఏదైనా కొనిపెట్టాలంటే ఆన్ టైం కొనిస్తామో లేదో తెలియదులే కానీ ఈఎంఐ మట్టికి సచ్చినట్లు ఆన్ టైం కడుతున్నాం. నాకు తెలిసి ఒక మధ్యతరగతి వాడి లైఫ్లో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఫేక్ స్మైలే ఉంటుంది. ఎందుకంటే బయటికి నవ్వుతూ ఉన్న లోపల ఆ ఈఎంఐ ప్రెషర్ అనేది తొలిచివేస్తూ ఉంటుంది. అమ్మయ్య ఈ నెలకి 10వ తారీఖుకి ఈఎంఐలు కట్టేసామనుకుంటే మళ్ళీ 25th టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అమ్మో 1వ తారీఖు వస్తుందని. చిన్నప్పుడు మనకి డ్రీమ్ అంటే ఏ డాక్టర్ అవ్వాలో, బిజినెస్ మ్యాన్ అవ్వాలో ఇలాంటి డ్రీమ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడి డ్రీమ్ ఈఎంఐ లేని జీవితం అయిపోయింది. సాలరీకి ఎక్కడైనా సంబంధం ఉందా? ఆ ఉద్యోగం తప్ప జీవితంలో ఏది లేదా, ఏది పని చేయలేవా? అరే కారుకి ఈఎంఐ, బైక్ ఈఎంఐ, సెల్కి ఈఎంఐ, కనీసం కట్టుకునే బట్టలు కూడా ఈఎంఐ. బ్రతుకే ఈఎంఐల పాలైపోయింది కదరా రామచంద్ర. ఎన్ని రోజులు ఇట్లా నెలకు ₹1,00,000 సంపాదించేటోడు ఆకాశం నుంచి ఊడిపడ్డా? వాడేమైనా అంబానీ కడుపులో పుట్టిండా? నీ బ్రతుకు మారాలంటే మార్చాల్సింది నువ్వే, మార్చుకోవాల్సింది నిన్నే. ఉద్యోగానికి ఎవడిక్కడ అగెనిస్ట్ కాదు, కానీ ఏ ఉద్యోగి కూడా కోటేశ్వరుడు, లక్షాధికారి కాలేదు. గవర్నమెంట్ ఉద్యోగి సైతం తన జీవిత కాలం మొత్తం 3 కోట్లు కూడా సంపాదించలేడు. అది ఒక విల్లా ఖరీదు కూడా కాదు. చేస్తున్న పనితో పాటు ఓవర్ వర్క్ చేయాలని మైండ్ ట్యూన్ చేసుకోకపోతే, ఎక్స్ట్రా పని కోసం నీ మైండ్ అలవాటు చేసుకోకపోతే సమాజంలో జీవోత్సవాలా మిగలాల్సి వస్తుంది. మీరు రిటైర్డ్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, హౌస్ వైఫ్ అయినా, మీరు వ్యాపార అయినా, మీరు ఎవరైనా ఎక్స్ట్రా పని చేస్తూ కొద్దిగా ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలని ఆశపడుతుంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. నెలకు ₹1,00,000 సంపాదిస్తూ 100 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పనిని నేను నీకు చూపిస్తాను. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ తిరుపతి తాండ్రా, బిజినెస్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఎక్స్పర్ట్. మీరు